భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థినుల వాష్ రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఏకంగా 300 వీడియోలు రికార్డు చేశారని వెల్లడైంది. ఇదేమిటని ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులు పెడతామంటూ హెచ్చరికలు ఎదుర్కోవటం ఆ కళాశాల విద్యార్థినులను మరింత కుంగదీసింది. అమ్మాయిల బాత్రూముల్లో రహస్య కెమెరాల ఘటనను సుమోటోగా తీసుకుంటున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్రూంలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపగా అధికార యంత్రాంగం ద్వారా దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు విఫల యత్నం చేసింది. కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖులకు సన్నిహితులు కావడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. వాష్రూముల్లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తలడిల్లుతూ ఉండగా అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం, స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థి వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, ఎదురు కేసులు పెడతామని బెదిరించడం, సాహసించి మీరు ఫిర్యాదు చేసినా ఉదయానికల్లా ఈ వార్త ఫేక్ న్యూస్ అవుతుందని విద్యార్థులను వార్డెన్ హెచ్చరించడం, మర్నాడు ఉదయం అధికారులు కూడా అది ఫేక్ న్యూస్ అని తొలుత బుకాయించడం గమనార్హం. ఇంత దారుణం జరిగితే సమస్యను చిన్నదిగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నించడం నివ్వెరపరుస్తోంది. దాదాపు 1500 మంది విద్యార్థినులు ఉంటున్న చోట జరిగిన ఈ దారుణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్యులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రహస్య కెమెరాలతో ఇప్పటి వరకు 300 మంది విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించినట్టు తెలియడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిద్రాహారాలు లేకుండా వర్షంలోనూ హాస్టల్ వద్ద బైఠాయించి న్యాయం కావాలంటూ నినదించారు. తరగతులను బహిష్కరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాయ్స్ హాస్టల్ వద్దకు చేరుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఫోన్, ల్యాప్టాప్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఒంగోలు విద్యార్థిని తండ్రికి టీడీపీ అండదండలు ఉండడంతో యాజమాన్యం వారితో కుమ్మక్కై విచారించకుండా హాస్టల్లో ఉంచి సకల సౌకర్యాలు కల్పిస్తోందని ఇతర విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తమను సర్టిఫికెట్లు ఇవ్వబోమని, మార్కులు వేయమని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. లేడీస్ హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టడం దారుణమన్నారు. ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందన్నారు. హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడారని, హాస్టల్లో సరైన సౌకర్యాలు లేవని గుర్తించామన్నారు. హాస్టల్ విద్యార్థినులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వం, పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు. విచారణ ఏమాత్రమూ సక్రమంగా జరగకపోయినా మహిళా కమిషన్ ఊరుకోదని స్పష్టం చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి. ఇక్కడ మినిమం నామ్స్ అన్నవి ఈ హాస్టల్ పాటించలేదు అన్నది మాత్రం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం. ఏదైతే ఖచ్చితంగా ఇంతమంది ఆడపిల్లలు ఉన్న ఒక హాస్టల్లో ఒక ఫ్లోర్కు ఒకరు కానీ ఇద్దరు కానీ మహిళా వార్డెన్స్ ఉండాలి, ఇన్ఛార్జెస్ ఉండాలి అన్న నామ్ ఎక్కడా కూడా ఇక్కడ పాటించట్లేదు. అదేవిధంగా సీసీ క్యామ్స్ ఏదైతే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఉపయోగించాల్సిన సీసీ క్యామ్స్ పనిచేయట్లేదు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా బాత్రూమ్స్లో క్యామ్స్ ఉన్నాయి అంటున్నారు. యాజమాన్యము వీటన్నింటి మీద ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనకు సంబంధించి తనకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కళాశాల విద్యార్థినుల వద్ద ఆధారాలు ఉంటే నేరుగా తనకు పంపాలని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.